మున్సిపాలిటీలో ఎంఆర్ఓ శ్రీనివాసులు దళిత సంఘ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. నారాయణపేట జిల్లా కొస్గి మున్సిపాలిటీలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎంఆర్ఓ శ్రీనివాసులు పలువురు దళిత సంఘ నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మించడం వలన భారతమాత తలరాత మారడం జరిగిందన్నారు. జై భీమ్ బాబా అంబేద్కర్ బడుగుల ఆశాజ్యోతి. ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఎన్నో బాధలు భరిస్తూ నీ చదువు వలన మనకు స్వేచ్ఛ కల్పించిన మహానుభావుడని తెలిపారు. భారతరత్న అవార్డు గ్రహీత. ఎన్నో విద్యా సంస్థలను అధిగమించి మంత్రి పదవులను న్యాయస్థాన పదవులను అనుభవించి కుటుంబంలో ఎంతో మందిని ప్రాణాలు పోగొట్టుకొని ఈ దేశ ప్రజలే కాదు ప్రపంచ మానవాళికి అర్థమయ్యే విధంగా సమానత్వపు హక్కులను కల్పించిన మహానుభావుడు అంబేద్కర్ అని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. 11 నెలల 18 రోజులు మరి అహర్నిశలు కష్టపడి భారతదేశంలో ఉన్నటువంటి రాజరిక పరిపాలన తొలగిస్తూ మరి ఆయన ఈ భారతదేశానికి దశ చూపినటువంటి మహోన్నతుడు. ఈ భారతదేశానికి స్వతంత్రం రాకముందు మరి మనధర్మ శాస్త్రం అనేది ఒకటి అమల్లో ఉండేది. మరి ఆ రాజ్యాంగం ప్రకారము అంటే మనధర్మ శాస్త్రం ప్రకారము ఇక్కడ ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా చదువుకోవడానికి వీలు లేదు. కనీసం చదివితే కూడా చెవులో సీసం పోసి నాకేసినటువంటి చరిత్రను మనం తెలుసుకున్నాం. మరి అప్పటి నుంచి 75 సంవత్సరాల నుంచి ఈరోజు రాజ్యాంగం ఏదైతే రాసిందో దాని ప్రకారమే ఈరోజు నడుస్తూ ఉంది. ప్రజాస్వామ్యం లౌకిక ప్రజాస్వామ్యం కాబట్టి ఈరోజు మరి అమలైన రోజు ఇక ముందు కూడా భారత రాజ్యాంగం ప్రకారమే మనం ఈరోజు అన్ని విధాలుగా నడుచుకోవాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ జైభీం తెలుపుతూ ముగిస్తున్నాను. రాజ్యాంగ సృష్టికర్త, రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచంలోనే చాలా గొప్ప మేధావి, చాలా విజ్ఞాత కలిగిన వాడు. ఎన్నో అకాడమిక్గా ఎన్నో సర్టిఫికెట్లు, ఎన్నో అవార్డ్స్ పొందిన వ్యక్తి. భారతరత్న బిరుదు కూడా పొందినాడు. మనం రాజ్యాంగాన్ని అప్రూవ్ చేసుకొని కరెక్ట్ ఈ రోజుకి 75 సంవత్సరాలైంది. వారి ఆశయాలను కొనసాగించాలని మనం అందరం కోరుతున్నాం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ ఇందాకనే ప్రతిజ్ఞ చేసినాము. సో మన ప్రతిజ్ఞ ప్రకారంగా ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలి. తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని అంశాల ఆధారంగానే మనకు తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడింది. సో మరొకసారి వారిని కలుసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తాం. తర్వాత వారిని ఈరోజు కొలవాలని మరియు వాళ్ళను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ జోహార్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ మన భారతదేశ పరిస్థితులను ఎన్నో అట్టడుగు వర్గాల నుంచి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మన సాంస్కృతిక పరిస్థితులు, ఆచార వ్యవహారాలు, రాజకీయ పరిస్థితి అవన్నీ క్షుణ్ణంగా ఆలోచన చేసి రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని 3 ఏళ్ళు పట్టింది. ఎందుకంటే ఇటువంటి పరిస్థితి అంతా అధ్యయనం చేసిన తర్వాతనే రాజ్యాంగాన్ని అమలుపరచడం జరిగింది. కాబట్టి ఆయన ఆశయాలను మనం కొనసాగిద్దాం. తర్వాత మన భారతదేశం ఇంతకుముందు పాలకులు ఎట్లుంటే అంటే వంశపారంపర్యంగా రాజ్యాలు నడుస్తుండేవి. రాజ్యాంగం మనం అమలు వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం, ప్రజల చేతిలో ప్రభుత్వం అనే అంశాలు చాలా క్షుణ్ణంగా పరిశీలించి రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. కాబట్టి ఆయనకు కమిటీకి రాజ్యాంగ సభను మనము ఈరోజు అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.